హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా అంటే చేయూత పెన్షన్ లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ శుభవార్త తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆసరా పెన్షన్ల పెంపు కోసం అలాగే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ప్రభుత్వం పాలనకు వచ్చి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయిన ఇప్పటి వరకు పెన్షన్ల పెంపు కానీ కొత్త పెన్షన్లకు అప్లికేషన్ అవకాశం కానీ ఇవ్వకపోవడంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సహా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సంక్రాంతి కానుకగా ఆసరా పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టమైన అప్డేట్ ఇచ్చింది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ సంక్రాంతి వచ్చేలోపు పెన్షన్ల పెంపు అమలు చేసి కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకునేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ పూర్తయింది. డిసెంబర్ నెల పెన్షన్లు కూడా త్వరలో పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతుంది. ఇకపై పెన్షన్ల పెంపు అమల్లోకి వచ్చిన నెల నుంచే పెరిగిన మొత్తాలతోనే పెన్షన్ అందిస్తామని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 43 లక్షల మందికి మాత్రమే 2,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్ అందుతున్నాయి. కానీ వృద్ధాప్య, వితంతువు, వికలాంగ, ఒంటరి మహిళలు, నేతన్నలు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవి బాధితులు వంటి వర్గాల్లో మరో 6 నుంచి 8 లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్లై చేసి అర్హత పొందిన వారికి ఇప్పటి వరకు పెన్షన్ మంజూరీ కాలేదు. ఈ అన్ని సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఆసరా పెన్షన్లకు అవకాశం కల్పించబోతుంది. ముఖ్యంగా పెన్షన్ల పెంపులో భాగంగా ప్రస్తుతం 2,000 రూపాయలు పొందుతున్న వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు పొందుతున్న వారికి 6,000 రూపాయల వరకు పెంచే ప్రతిపాదన ఉందని సమాచారం. పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు లేని వారు ముందుగా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. వితంతు పెన్షన్కు అయితే భర్త ఆధారు, డెత్ సర్టిఫికెట్, రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లు అవసరం. అన్ని అర్హతలు పరిశీలించిన తర్వాత ప్రభుత్వం పెన్షన్ మంజూరీ చేస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ఎవరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా అవసరమైన డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకొని కొత్త ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఈ సంక్రాంతి కానుకగా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియ ఖచ్చితంగా అమల్లోకి రాబోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.